ఆయన ప్రకటించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటుకు తీసుకువెళ్లేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ అంశంపై ఉభయ సభల్లో చర్చ జరిపి చట్టం చేసే దిశగా ప్రయత్నిస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. సీబీఐ స్వయం ప్రతిపత్తికి చట్టం చేసే విషయంలో పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించడంతో ఆ దిశగా కేంద్రం ప్రయత్నిస్తోంది. బొగ్గు కుంభకోణం దర్యాప్తు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ వ్యవహరించిన తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అక్షింతలు వేయడంతో సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సీబీఐ పంజరంలో పక్షిలా మారిందని దర్యాప్తు సంస్థను మరింత స్వతంత్రంగా తీర్చిదిద్దాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిపిన ప్రభుత్వం సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా సమర్పించింది. సీబీఐకి మరిన్ని అధికారాలు కల్పిస్తామని, దర్యాప్తుపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని చెప్పింది. అయితే సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంలో పార్లమెంటే తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టంలో మార్పులు చేశాక దాన్ని సమీక్షిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. చట్ట సవరణ చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపడంపై జస్టిస్ ఆర్ఎం లోథాతో కూడిన బెంచ్ సంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్టాన్ని సవరించడంపై పార్లమెంటే నిర్ణయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరిపి చట్టం చేస్తామని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. మంత్రివర్గంలో ఈ అంశంపై ఇప్పటికే చర్చ జరిపామని 1946 ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థాపక చట్టంలో సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సిబల్ వెల్లడించారు. సీబీఐ డైరెక్టర్ ఎంపికలో ప్రతిపక్ష నేతకు కూడా అవకాశం కల్పిస్తామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. ప్రధానమంత్రితో పాటు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య కమిటీ సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేస్తుందని అఫిడవిట్ లో కేంద్రం తెలిపింది. ఈ కమిటీ అనుమతి లేనిదే డైరెక్టర్ ను బదిలీ చేయడానికి వీల్లేదని కూడా పేర్కొంది. సీబీఐ డైరెక్టర్ ను తొలగించాలన్నా లేదా సస్పెండ్ చేయాలన్నా ఒక్క రాష్ట్రపతికి మాత్రమే హక్కు ఉంటుందని అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది.